ప్రైవేటు ప్రజల రాజధానిది, ప్రజల రాజధాని కాదు. రైతుల భూముల్లో రియల్ దందా చేపడుతున్నారు. క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్రణాళికలో ఇదే వెల్లడవుతుంది. భూ సమీకరణలో తీసుకునేది 54,272 ఎకరాలు పోను, రోడ్లు ఇతరత్ర అవసరాలు పోను, మిగతా భూమి ప్రైవేటు డెవలపర్లకే అనేది తాజాగా తేలింది. సామాన్యుడి ప్రమేయం లేకుండా రాజధాని అభివృద్ధి ప్రణాళిక చేపడుతున్నారనేది ఇవాళ పత్రికల్లో బాగా హైలైట్ అయిన అంశం. ప్రభుత్వానికి చెందిన అటవీ దేవాదాయ శాఖలకు చెందిన మరో 19,000 ఎకరాల సింహభాగం ప్రైవేటు సంస్థలకే దక్కబోతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కట్టబెట్టడానికి చంద్రబాబు సర్కార్ రెడీ అవుతుందనేది ఈ కథనం తాలూకు సారాంశం. దీనిపై ముందుగా మాట్లాడడానికి కార్ము నాగేశ్వర గారు, ప్రజల రాజధాని అన్నారు. అది ప్రజల రాజధాని కాదు. అక్కడ భూములన్నీ సింగపూర్ సంస్థలకి, ఇతర సంస్థలకి దాదాపు 99 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వడానికి ఒక రకమైన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సిద్ధమైపోయాయి అనేది కథనం సారాంశం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకుముందు దీని గురించి మాట్లాడినప్పుడు ఎవరికి ఇచ్చేది లేదు. సింగపూర్ ప్రభుత్వం మనకి ఉచితంగా ఈ ప్లాన్ అది తయారు చేసి ఇస్తున్నారు, మనకు చేసి పెడుతున్నారు, అందుకే వాళ్ళు మనం సహకరిస్తున్నారు, వాళ్ళు ఏమీ మనల్ని ఆశిస్తలేదని అన్నారు. దానికి ఏదో అమౌంట్ కూడా ఫిక్స్ అయిందంటగా తెలిసింది తర్వాత. అది కాకుండా ఇప్పుడు 90 సంవత్సరాల లీజ్ అన్నది 90 సంవత్సరాలకి ఇచ్చి తర్వాత మళ్ళీ ఇంకో 50 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసే విధంగా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇది అసలు ఎక్కడికి పోతుందో, ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. అక్కడ మంచి బంగారంలో పండే పంటలు ఇవాళ మనకి మొత్తం పూర్తిగా ఒక ప్రాజెక్ట్ వల్ల కానీ లేకపోతే ఒక రాజధాని కట్టడం వల్ల కానీ మరి దాన్ని తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ మొత్తం గ్రామం, ఆ ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి రైతులు, రైతు కూలీల యొక్క జీవన విధానం మీద ఇంకో దగ్గర మార్చడం వల్ల జరిగేటటువంటి ఇబ్బందుల్ని సమగ్రంగా అధ్యయనం చేసి దానికి ఒక ప్రణాళిక తయారు చేసి దానికి ఒక ప్యాకేజ్ ఇవ్వాలని బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. అది కూడా లేకుండా చేయాలని ఇప్పుడు చేస్తున్నారు. దానికి మన పెద్దలు కూడా సపోర్ట్ చేస్తూ ఈ రకంగా కార్యక్రమాలు తీసుకోవటం వల్ల చివరికి ప్రజలకి ప్రజాస్వామ్య వ్యవస్థ మీదనే నమ్మకం పోయి తిరుగుబాటు చేసే కార్యక్రమాలు వస్తాయి. ఇలా చంద్రబాబు గారు కొత్తగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలం కాదండి. నాగేశ్వర గారు ఇలా చంద్రబాబు గారు కొత్తగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలం కాదు. ఆయన యాక్చువల్ కార్పొరేట్ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన మధ్యవర్గంలో పనిచేస్తున్నటువంటి నారాయణ కావచ్చు, ఇంకా ఇతర నాయకులైన సీఎం రమేష్ గారు కావచ్చు, సుజనా చౌదరి, అట్లాంటి వ్యక్తుల మాటలు విని ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. కాబట్టి ఇలా ఆ ప్రజల సొమ్ము ఏదైతే ఉందో ప్రైవేట్ పరం క్యాపిటల్ అయిపోయిందండి. ఇది కార్పొరేట్ క్యాపిటల్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇలా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఎవరు సొమ్ము తీసుకున్నారు శ్రీహరి గారు? 54,000 ఎకరాలు ఎందుకు సేకరణ? అవసరం లేదు సేకరణ చేసి మరి ప్రపంచ దేశాల్లో మేము గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నామని చెప్పి కేవలం ఒక సింగపూర్ కంపెనీ కట్టబెట్టడం ఇంతకంటే పెద్ద స్కాము ఈ దేశ చరిత్రలో ఏది కూడా ఉండబోదు. ఇది ఒక పెద్ద స్కామ్. అంటే దీని గురించి ఇటువైపు చర్చ జరుగుతలేదు. కానీ నేను అడుగుతా ఉన్నా, ఇలా 54,000 ఎకరాలను సేకరించి 21,000 ఎకరాలను ప్రైవేట్ కట్టబెడతా ఉందంటే మొత్తం కట్టబెట్టినట్టే అండి. ఇలా ఒక్క ఎకరం జాగాలో 1,50,000 స్క్వేర్ ఫీట్లు కట్టుకోవచ్చండి. ఒక్క 2,000 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రపంచంలో గొప్ప రాజధానిగా వేయచ్చు. మలేషియాలో ఏదైతే మలేషియా రాజధాని ఉందో 2,000 ఎకరాల్లో ఉందండి. 2,500 ఎకరాల్లో ఒక దేశ రాజధాని ఉంటే, ఒక రాష్ట్ర రాజధాని, ఒక దేశంలోని 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు రాజధాని 54,000 ఎకరాలు ఎందుకండి? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల నుంచి ఒక రేటుకు తీసుకొని ఆ ప్రజాసొమ్మును సింగపూర్ కంపెనీకి 99 సంవత్సరాలు దారదత్తం చేయడము, ఇవాళ అగ్రిమెంట్ చేయడము, లీజ్కి ఇవ్వడం అంటే గతంలో భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించినట్టే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రేపు సింగపూర్ దేశం పాలించబోతుందండి. 99 సంవత్సరాలు వాణిజ్య సంస్థలన్నీ ప్రధాన వాణిజ్య కేంద్రాలు, ఆ టౌన్లో ఉన్నటువంటి ప్రముఖ కేంద్రాలన్నీ డబ్బులు వసూలు చేస్తాయంటే మరి డబ్బు ఎక్కడికి వెళ్తుందండి? ఇలా ఆంధ్రప్రదేశ్ సొమ్ము సింగపూర్కు తరలిపోవాల్సిన ప్రమాదం ఉందండి. ఇంత పెద్ద స్కామ్ ఉంది దీని మీద. మేమేమంటామంటే, నీకు నిజంగా ఎంత అవసరమో, ఇలా భారతదేశం ఆంధ్రప్రదేశ్ కానీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. ఈ ప్రాంతంలో 70% ప్రజలు వ్యవసాయ భూమి మీద, సాగు మీద బతికే ప్రజలు. అట్లాంటి వ్యవసాయదారుల భూమిని మీరు లాక్కొని మీ భూమిని అడ్డంగా ఎవరికంటే వాళ్ళకి కట్టబెట్టడానికి ఎవరండి? రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇలా పదవి ఇచ్చింది, ఇలా ఎమ్మెల్యేని గెలిపించి నిన్ను కట్టబెట్టింది, రైతుల భూములు గుంజుకొని ఇతర దేశాలు కట్టబెట్టడానికి. మేమేమంటామంటే శ్రీహరి గారు, నీకు ఎంత అవసరం ఉందో అంతే కట్టుకోండి. ఇలా 54,000 ఎకరాల్లో తీసి 21,000 ఎకరాలు అవసరం లేదండి. అది లేఅవుట్లు ఎత్తే రోడ్లు ఇవన్నీ పోతా ఉంటాయి. జనరల్గా చెప్తా ఉన్నాం, ఒక ప్రభుత్వ సంస్థ ఇవ్వాలండి. ఇలా హైదరాబాద్ ఉందండి,
మన రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ సంస్థలు కలిసి ఒక 500 ఎకరాల కంటే ఎక్కువ లేవు శ్రీహరి గారు. మీరు లిస్టు తీయండి మీ సాక్షి టీవీ ద్వారా. ఇలా హైదరాబాద్లో ఉన్న మొత్తం సంస్థలు సరే కొత్తగా లేటెస్ట్గా ఎత్తును, నూతన రాజధాని బ్రహ్మాండంగా చేయు, ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా చేయు, ఎస్ మేము ఒప్పుకుంటాం. కానీ ఒక 2000 ఎకరాలు, ఒక 3000 ఎకరాలు చేయండి. మిగతా భూమిని రైతులకు వదిలేయాలి. కానీ వాళ్ళ దగ్గర నుంచి సేకరించి ఏదో మామూలు రేట్లు వాళ్ళకి కట్టించి కొంత భూమిని వాళ్ళకి ఇచ్చి మిగతా అంతా కార్పొరేట్ సంస్థలకు పెడతామంటే దానిలో ఒక పెద్ద స్కీమ్ ఉంది. దానిలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయి. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ఇంతకంటే పెద్ద స్కీమ్ ఈ దేశంలో, భారతదేశంలో ఏది కూడా స్కామ్ ఉండబోదు. ఇదే బిగ్ స్కామ్. ఏపీ క్యాపిటల్ అనేదే భారతదేశ చరిత్రలో ఒక పెద్ద స్కామ్గా ఉండబోతుందని చెప్తే విష్ణు గారు, అసలు రాజధాని అనేది పెద్ద స్కాము, అందులో కుంభకోణాలు ఉన్నాయి, పెద్ద ఎత్తున అవకతవకలు జరగబోతున్నాయి, దీనికి ఉదాహరణ ఇదంతా అని చెప్తున్నారు. ఒకటి మనం ఒక రాజకీయ కోణంలో మొత్తం అంతా కూడా మన రాజకీయ కోణంలో ఆలోచిస్తే రాజకీయాలే కనపడతాయి, కొంత వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తే వాస్తవాలు కూడా కనపడతాయి. అంటే మనం ఏ కళ్ళతో చూసేటువంటి అంశాన్ని ఆ కళ్ళతో కనపడతాయి. అంటే 21,800 విష్ణు గారు సేకరించిన భూమిలో 21,870 ఎకరాల భూమిని ప్రైవేటు సంస్థలకి ఇవ్వడం లేదని మీరు చెప్తున్నారా, లేకపోతే ఇస్తున్నామని చెప్తున్నారా? కమ్ టు ద పాయింట్, నేను ఆడికే వస్తున్నా. 54,272 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసింది. దీంట్లో ఈరోజు 35,000 ఎకరాలు ప్రభుత్వం నుంచి, రైతుల నుంచి తీసుకుంది. 19,000 ఎకరాలు దేవాదాయ అటవీ శాఖ భూములు. దీంట్లో ఈరోజు 21,870 ఎకరాలు ఇతర అవసరాలకు మేము వినియోగిస్తామని చెప్పి ఈరోజు చెప్తోంది. దీంట్లో వాణిజ్యానికి 3,550 ఎకరాలు, పరిశ్రమలకు 3,605 ఎకరాలు, హోటల్స్కు 770, పబ్లిక్ సెక్టార్కు 682, మిగతాది పబ్లిక్ యూటిలిటీ పర్పస్ యూజ్ చేస్తామని చెప్తుంది ప్రభుత్వం. అయితే నేను దీన్ని 99 సంవత్సరాలు లీజ్ ఇచ్చి ఇతర దేశాలకు సంబంధించిన కానీ వాణిజ్య అవసరాల బిల్డింగులు కానీ ప్రభుత్వాలు నిర్మాణం చేయలేవు. ఈరోజు హైదరాబాద్లో నిర్మాణాలు చేసినా, లేకపోతే ఇతర మోడల్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు క్యాపిటల్స్ నిర్మాణం చేసినా ఉన్నాయి. అయితే దీంట్లో మీరు చెప్పినట్టు కొన్ని అభ్యంతరకర అంశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పిన ప్రకారము ప్రైవేటు యూనివర్సిటీలకు 1037 ఎకరాలు, కాలేజీలు స్కూళ్లకు దాదాపు 1,584 ఎకరాలు ఇస్తామని చెప్తుంది. ఇది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ప్రైవేటు విద్యా సంస్థలు అంటే ఎవరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు నారాయణ చైతన్యన? ప్రైవేట్ యూనివర్సిటీలు అంటే ఎవరు? విజ్ఞాన్ రత్తయ్య గారు, లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలా, లేకపోతే కొత్తగా విదేశీల నుంచి వచ్చేటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలా? అంటే కొన్ని అనుమానాలు అయితే ఈ క్యాపిటల్ నిర్మాణంలో ప్రభుత్వం అలికేట్ చేసినటువంటి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 54,000 ఎకరాల్లో నిజంగా దశల వారీగా ప్రభుత్వము ప్రజలకు ఉపయోగపడేటువంటి అలికేషన్స్ కానీ కేటాయిస్తే ఖచ్చితంగా మనం సమర్థించాల్సిందే. లేదా రైతులకు ఇచ్చేటువంటి ప్యాకేజ్ కానీ, రైతులకు ఇచ్చేటువంటి సదుపాయాలు కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి భూ బదలాయింపు కానీ మెరుగ్గా ఉండాలనేటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఏకాభిప్రాయం ఉంది. మేము ఖచ్చితంగా సమర్థిస్తాం. ఒకవేళ ప్రభుత్వం రైతులు భూముల నుంచి తీసుకున్నటువంటి రైతులకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము రైతుల తరపున మేము మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో మొత్తం ఈ భూసేకరణ అంతా కూడా మనం వన్ సైడ్ గా మాట్లాడేటువంటిది ఏదైతే ఉందో దీన్ని నేను సమర్థించను. ప్రజలకు ఉపయోగపడే జరగాల్సిందే, పెట్టుబడులు రావాల్సిందే, ఒక మోడల్ క్యాపిటల్ నిర్మాణం జరగాల్సిందే. అది ఒక ప్రభుత్వంతో సాధ్యం కాదు. ప్రభుత్వం రెడ్డి గారు మీరు మాట్లాడిన సందర్భంలో ఇప్పుడు మీరు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు భూమి ఇచ్చేదానికి ఎవరికి ఇస్తారో అది ఇదని కొన్ని పేర్లు చెప్పారు. ఇప్పుడు ఏ రకంగా అయితే మీరు ఈ కార్పొరేట్ సంస్థలకు భూములు ఇచ్చే దాని మీద స్పష్టత లేదు, దీనివల్ల ప్రైవేట్ వ్యక్తులకి భూములన్నీ పోతున్నాయి అని చెప్పే ఆలోచన మీ మాటలో కనపడుతుంది. అయితే మరి సింగపూర్ వాళ్ళకి ఇచ్చేది కూడా ఇంతే కదా. సింగపూర్ కానీ లేకపోతే ఇంకెవరో జపాన్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఇవ్వటం కోసమే ఇన్ని వేల ఎకరాల భూమి రాజధానికి తీసుకోవటం అసలు ప్రాథమికంగా అవసరమా లేదా? నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గ్రామ పంచాయతీ ఆఫీసు ఆ గ్రామ సైజును బట్టి, ఆ గ్రామ అవసరాలను బట్టి ఏర్పాటు చేసుకోవాలి.
గ్రామంలో 3/4 భాగం గ్రామ పంచాయతీ ఆఫీసు కట్టి ప్రజలకి ఉండటానికి కాళ్ళు చాపుకోవడానికి కూడా స్థలం లేని ఇళ్ళలో ఉన్న వాళ్ళందరికీ గ్రామ పంచాయతీ అంటే అంత పెద్ద ఎత్తున ఖర్చు పెడితే ఆ గ్రామం కోసమా లేకపోతే ఎవరైనా అమెరికా నుంచి లేకపోతే సింగపూర్ నుంచి వచ్చిన వాళ్ళకి చూపించడం కోసమా? ఈ రాజధాని కూడా 29 రాష్ట్రాల్లో ఇది ఒకటి. 3 రాష్ట్రాలు ఎన్డీఏ గవర్నమెంట్లో అప్పుడు ఇచ్చారు. ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారు, ఎంత భూమి ఇచ్చారు, ఏం జరుగుతుంది? అంతకుముందు చాలా రాష్ట్రాలు మనం స్వతంత్రం వచ్చినప్పుడు 10-11 రాష్ట్రాలు ఉన్నాయి. ఇవాళ 29 రాష్ట్రాలని. రాష్ట్రం యొక్క రాజధాని రాష్ట్ర ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు అవసరాలు కాదు 100 సంవత్సరాల అవసరాలను దృష్టి పెట్టుకున్నా కానీ 2-3 వేల ఎకరాలు తీసుకొని వాటన్నిటిని చేయాలి. ప్రతిదీ మనం కట్టించి సరైన సమయం ఉంటుంది. దయచేసి మాట చెప్తున్నాను, నిజాం టైంలో వాళ్ళ మనవడికో లేకపోతే ఇంకెవరికో మనం బర్త్డే అయిందంటే మొత్తం జమీందారులందరికీ కప్పు పోవాలా, వాళ్ళందరూ కప్పం తీసుకొని డబ్బులు తీసుకొని వచ్చిస్తే ఈయనకు చెయ్యాలా. ఇవాళ మన పరిస్థితి ఎట్లుందంటే మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, డోక్కా మహిళ రోడ్డు మీద ఉన్నారు. తక్కిన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళ జీవనోపాధిగా ఉన్నటువంటి భూముల్ని వేల సంఖ్యలో తీసుకుని ఆ రోజు ఏదో రాజులు వాళ్ళ పిల్లల పుట్టినరోజు చేసుకోవడానికి ఏ రకంగా చేశారు? ఎవరి కోసం అండి? ఎవరి కోసం ఈ రాజధాని? ఎవరి కోసం ఈ పంచాయతీ కోసం ఉండాలా? మీరు ఇంకోటి రూల్స్ చెప్తున్నారు, ల్యాండ్ ఎక్విజిషన్ గురించి కూడా ఇవాళ ఏమైనా పార్లమెంట్ లో పెద్ద గొడవ. హర్యానాలో భూములు సేకరించుకొని రాబర్ట్ వద్రా గారు కబ్జా చేసినప్పుడు చెప్పింటే సలహాలు బాగుండేది. కర్ణాటకలో మీ ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో చెప్పింటే బాగుండేది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో భూసేకరణ భూ కబ్జా చేసినప్పుడు చెప్పింటే బాగుండేది. మేము కట్టామా? భూపాల్లో మేము అది విష్ణు గారు మీకు ముగించడానికి చెప్పడానికి తగిన సమయం ఉంటుంది. మీరు ఒక ఇష్యూని రైజ్ చేశారు, దాని మీద వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత మళ్ళీ మీరు ముగ్గురు ముందు కార్మూ నాగేశ్వర గారు తర్వాత జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. సమయం ఉంది, మనకు సరిపడే సమయం ఉంది. ఇప్పుడు ఇవాళ 54,000 ఎకరాలు ఎక్వైర్ చేసి మొన్న నారాయణ లాస్ట్ 2-3 months బ్యాక్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆ స్టేట్మెంట్లో 200 ఎకరాల్లో మేము టాలెస్ట్ బిల్డింగ్ కడుతున్నాం, అందులోనే అసెంబ్లీ వచ్చేస్తుంది, అందులోనే ఆఫీసులు వచ్చేస్తున్నాయి, అందులోనే క్వార్టర్స్ కూడా వస్తున్నాయి, మాకు 200 ఎకరాలే సరిపోద్ది కూడాను, కానీ ఇవన్నీ కూడా కావాలని అంటున్నారు. అంటే ఇవన్నీ కావాలంటే మీరు రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటానికి బీజేపీ ఒత్తాసు పలుకుతుందా? మీ అన్నీ కూడా సింగపూర్ వాళ్ళకి దానదత్తం చేయడానికి మీరు బీజేపీ వాళ్ళు ఒత్తాసు పలుకుతుందా? ఇవాళ ప్రతి మన రాష్ట్రాలన్నింటిలోనూ మన సింగపూర్ లాగా, రష్యా లాగా, జపాన్ లాగా ఉండాలని వాళ్ళందరినీ పిలిచి మన భూములన్నీ కూడా వాళ్ళకు 90 సంవత్సరాలతో 150 సంవత్సరాలకు మీరు దారదత్తం చేసేస్తానికి బీజేపీ కూడా ఒత్తాసు పలుకుతుందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ రాష్ట్రం ఇక్కడ ఇలా చెరువులకి నీళ్ళు లేక, నూతులకి నీళ్ళు లేక అడుగంటిపోయినాయండి. ఇప్పుడు ఇవాళ పంటలు పండే పరిస్థితి లేకుండా ఉంటే 3 పంటలు పండే రైస్ బౌల్ని ఇవాళ ఈ రకంగా నాశనం చేస్తూ ఇంకో మాట చెప్పనండి, ఇంకో మాట చెప్పారండి మన చంద్రబాబు నాయుడు గారు 2055లో ఇది పూర్తవుతుంది అంటున్నారు. అంటే 2055 వరకు కూడా మీరు ల్యాండ్ పుల్లింగ్ చేసి ఆ రైతులను ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు వాళ్ళ భిక్షగాళ్ళని చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళు ఏ రకంగా బతుకుతారు? ఆ భూమి పండించుకుని తింటేనే వాళ్ళకి వెళ్తుంది. మీరు ఇచ్చే డబ్బు అది కూడా సకాలంలో ఇవ్వక ఈ రోజుకి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్టార్టింగే ఈ రకంగా చేస్తే రేపొద్దున పరిస్థితి వాళ్ళు ఏంటంటున్నాను నేను. చంద్రబాబు గారు 4 సిద్ధాంతాలు పెట్టుకున్నారండి ఈ రాజధాని చేసి. ఫస్ట్ ప్రైవేటైజేషన్ అంటాడు, తర్వాత గ్లోబలైజేషన్ అని చెప్తా ఉన్నాడు ఇవాళ, తర్వాత రేపు పొద్దున ఈ ఏవైతే ఉందో ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అయిపోయి దీన్ని లాస్ట్కి వల్గరైజేషన్ చేస్తుంది ఈ రాజధానిని. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఏమంటున్నామంటే విష్ణు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, రాజధాని కట్టుకోవడానికి మేము వ్యతిరేకం కాదు, రాజధానికి ఎంత అవసరం ఉందో మేము కట్టుకోవడానికి వ్యతిరేకం కాదు, అక్కడ రోడ్లు వేసుకోవడానికి వ్యతిరేకం కాదు, పరిశ్రమలకు భూములు ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు. వారు ఏదైతే కార్పొరేట్ రంగానికి ప్రోత్సాహాన్ని ఇచ్చి దాదాపు 54,000 ఎకరాల రైతుల భూములను దోసుకుని, ఎస్ ప్రభుత్వ భూముల్లో కట్టుకోండి, ప్రభుత్వ భూములు అమ్ముకోండి, ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు, కార్పొరేషన్ కంపెనీలకు ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు రైతుల భూమి తీసుకొని వీళ్ళేందండి ఇచ్చేది? శ్రీహరి గారు మేము అడుగుతా ఉన్నాం. ఎస్, ఒక రైతు రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదట. ఇవాళ రైతుల కన్నీళ్లు కొట్టి వాళ్ళ పొట్టను కొట్టి విష్ణు గారు మాకు తెలుసండి రైతుల భూములు తీసుకుంటే ఏమైందో,
కోకాపేటలో 8 లక్షల రూపాయలకు ఎకరం తీసుకున్న సీఆర్ గారు. వినండి ఒక్క నిమిషం. ఇలా రైతులు రోడ్ల మీద ఉండి అడుక్కొని రేషన్ కార్డులకు పింఛన్లకు మా ప్రభుత్వంలో అప్లై చేసుకుంటా ఉంటే అక్కడ ఎవరైతే కంపెనీలు తీసుకున్నారో వాళ్ళ కోట్లకు పడగలెత్తి వేల కోట్లతో వాళ్ళు ఇలా ప్రపంచ దేశాల్లో బిజినెస్ చేస్తూ ఉన్నారండి. అది రైతు పరిస్థితి. ఎస్, నేను ఒక రైతు బిడ్డగా చెప్తా ఉన్నా, నీకు ఎంత అవసరం ఉన్నదో అంతే భూమి తీసుకోవాల్సింది. 54,000 ఎకరాలు ఎందుకు ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టండి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 90 ఫ్లోర్లు కట్టండి. 90 ఫ్లోర్లు కట్టి మీ హైకోర్టు, మీ సెక్రటరియట్, మీ సచివాలయము, దాంతోపాటు మీ అసెంబ్లీ ఎవ్రీథింగ్ ఒక దగ్గర పెట్టుకోండి. బ్రహ్మాండం కట్టుకోండి. కట్టడానికి ప్రైవేట్ కంపెనీలు వస్తాయి. ఆ కట్టిన దానికి 10 ఎకరాల బదులు 50-50 డెవలప్మెంట్ నుంచి ఇంకో 50 ఎకరాలు వాళ్ళకి ఇవ్వండి. కానీ 54,000 ఎకరాలు తీసుకొని ప్రపంచంలోని సింగపూర్ గ్లోబలైజేషన్ అంటే ఏందండి? ఒకటే కంపెనీ వచ్చిందండి శ్రీహరి గారు. గ్లోబల్ టెండర్ అంటే ఏందండి? సింగపూర్ ఒక కంపెనీ వచ్చి టెండర్ వేసిందా?